వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీకి చెందిన పొగాకు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కష్టాలు జగన్కు ఏం తెలుసని వారు ప్రశ్నించారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగుపెట్టని జగన్ ఇప్పుడు పరామర్శల పేరుతో రోడ్ల వెంబడి తిరగడం, రైతుల కష్టాలపై మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదంగా ఉందని మండిపడుతున్నారు. జగన్ సొంత పత్రిక సాక్షిలో వచ్చిన కొన్ని కథనాల పట్ల జగన్కు సాక్షి యాజమాన్యానికి ఓ లేఖ రాశారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే అవకాశం ఉంది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ మీటింగ్ను ఏర్పాటు చేశారు. ఈ భేటీలో టీడీపీ ఎంపీలు 16 మందితో పాటు 2 రాజ్యసభ సభ్యులు కూడా హాజరు కానున్నారు. వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో టీడీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలు, సమస్యలపై చర్చించేందుకు టీడీపీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత ఊహించని షాక్ ఇచ్చారు. ఇంటి పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని, బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారు, అది తప్పు అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు మెల్లగా తన దారికి రావాల్సిందే అని చెప్పారు. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే అని, నేను న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్కు సపోర్ట్ చేశానన్నారు. కేసీఆర్ కుటుంబంలో నాయకత్వంపై గొడవ జరుగుతోందని, కేటీఆర్కు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కేసీఆర్ ఎందుకు ఒప్పుకోవడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవితకు ఆమె ఇంట్లోనే విలువ లేదని, చెల్లి కవితనే కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో, స్లీపింగ్ ప్రెసిడెంటో తనకు తెలియదని ఎద్దేవా చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అప్పుడే ఒక నిర్ధారణకు రావడం తొందరపాటి అవుతుందని విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ బ్యూరో స్పష్టం చేసింది. అనవసరపు వాదనల ప్రచారానికి దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరికి సూచిస్తున్నామని సంస్థ పేర్కొంది. అంతర్జాతీయ మీడియాలోని కొంతమంది పరిశీలన లేకుండానే పదే ప్రమాద కారణాలపై తుది తీర్పులు ఇచ్చేస్తున్నారని, ఈ చర్యలు బాధ్యతారహితమైనవని, దర్యాప్తు జరుగుతుండగా ఇటువంటివి ప్రచారం చేయడం తగదని ఏఐఐబి డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో బీహార్లో పెద్ద ఎత్తున ఎన్నికల రిగ్గింగ్ జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా ఓటర్లను తొలగిస్తోందని మండిపడ్డారు. బీహార్లో ఓట్లను దొంగలిస్తూ ఈసీ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిందని, ఈసీ పూర్తిగా ఎన్నికల దోపిడీ శాఖగా మారిపోయిందన్నారు. దీనిని బహిర్గతం చేసిన వారిపై కేసులు నమోదవుతున్నాయని రాహుల్ గాంధీ ఎక్స్లో రాసుకొచ్చారు. దేశవ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 20వ విడత డబ్బులపై కీలక ప్రకటన రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేటి బీహార్ పర్యటన సందర్భంగా ఈ అంశంపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి 6,000, 3 విడతలుగా 2,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సరిహద్దు గ్రామాలు తమవేనని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయా పంచాయతీల్లోని కొన్ని గ్రామాల ప్రజలు ఈ ప్రకటనను వ్యతిరేకిస్తుండగా మరికొందరు మాత్రం సానుకూలంగా స్పందిస్తున్నారు. 6 గ్రామాల ప్రజలు తెలంగాణలోనే కొనసాగుతామంటూ గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టరేట్లో వినతి పత్రం సైతం సమర్పించారు. బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2029లో జరగనున్న తదుపరి సార్వత్రిక ఎన్నికలకు ఓటు హక్కు వయసును 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గిస్తున్నట్టు ప్రస్తుత యూకే ప్రభుత్వం ప్రకటించింది. గత ఎన్నికలలో లేబర్ పార్టీ మేనిఫెస్టోలో ఇది ఒక ప్రధాన వాగ్దానం కాగా, ఈ చర్య యూకేలో ఎన్నికలను స్కాట్లాండ్, వేల్స్కు అనుగుణంగా తీసుకొస్తుంది. ఈ 2 దేశాలలో ఓటు వేయడానికి గరిష్ట వయో పరిమితి 16 సంవత్సరాలు. బ్రిటన్ ప్రభుత్వం దీనిని బ్రిటన్ ప్రజాస్వామ్యంలో ఒక తరంలో జరిగిన అతిపెద్ద మార్పులతో ఒకటిగా అభివర్ణించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ పర్యటనకు వస్తున్నారని పాక్ మీడియా ది డాన్ వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై అమెరికాలోని వైట్ హౌస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ పాక్ పర్యటనకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ లేదని, ఆయన పాకిస్తాన్కు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయవద్దని హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాళ్ల సిరల వ్యాధితో బాధపడుతున్నట్టు వైట్ హౌస్ ప్రెసిడెంట్ సెక్రటరీ కరోలిన్ లివిట్ వెల్లడించారు. ఇటీవల ఆయన చీలమండ వద్ద వాపు రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ సమస్య గుర్తించబడిందని, అయితే ఇది ప్రాణాలకు ముప్పు కలిగించే పరిస్థితి కాదని ఆమె స్పష్టం చేశారు. వైద్యులు అందిస్తున్న నిఘా మరియు చికిత్సతో ట్రంప్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని వైట్ హౌస్ తెలిపింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం మారణ హోమానికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ భారత్, పాశ్చాత్య దేశాలలో దాడులను కుట్ర పన్నినట్లు ఆరోపణలున్నాయి. వీటిలో నవంబర్ 2008లో జరిగిన ముంబై దాడి కూడా ఉంది. ఇవి ఈరోజు దండోరా విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.